ఈరోజు మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు అని తెలుసుకుందాం. దిస్ ఈజ్ డాక్టర్ రమాదేవి హాస్పిటల్, అనపర్తి. పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్న వాళ్ళకి, IUI 6 నుంచి 7 సిట్టింగ్స్ తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్న వాళ్ళకి, లేదా న్యాచురల్గా ఎగ్ పెట్టడానికి మెడిసిన్స్ తీసుకున్నా కూడా, న్యాచురల్గా ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్న వాళ్ళకి, ఇలాంటి కేసెస్లో ఎందుకు కారణం అని తెలుసుకోవడానికి చేసే మినిమల్ ఇన్వాజివ్ ప్రొసీజర్నే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని అంటారు. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఆపరేషన్ విషయానికి వస్తే, ఇది అబ్డామిన్ క్యావిటీ అనుకోండి. అబ్డామిన్ మీద చిన్న 0.5 నుంచి 1 సెంటీమీటర్ కట్స్ ఇస్తాము. 1 సెంటీమీటర్ కట్ నుంచి 10 mm పోర్ట్ ఇన్సర్ట్ చేస్తాము. 0.5 సెంటీమీటర్ 2 కట్స్ ఉంటాయి, వాటి నుండి 5 mm పోర్ట్స్ ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఈ 10 mm పోర్ట్ నుండి కెమెరాని ఇన్సర్ట్ చేసి మనం కెమెరా నుంచి స్క్రీన్ మీద అవయవాల్ని చూస్తాము. స్క్రీన్ మీద చూసే అవయవాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి యూట్రస్ అండి, సెకండ్ వచ్చేసి 2 ట్యూబ్స్ ఉంటాయి, దాంతోపాటు 2 అండాశయాలు ఉంటాయి. వీటిని ఎలా ఉన్నాయో చూడడాన్ని డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటారు. వీటిలో ఏమైనా ఫాల్ట్ ఉన్నా, కారణం ఉన్నా కూడా దాన్ని ఆపరేషన్ చేస్తే థెరపటిక్ లాప్రోస్కోపీ అని అంటారు. ఆ ఫాల్ట్స్ విషయానికి వస్తే, ట్యూబ్స్ 1 కానీ 2 కానీ బ్లాక్ అయి ఉండడం, అండాశయాల్లోని PCOD అంటారు. అవి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరిన్ డిసీజ్. దాంతోపాటు ఓవరిన్ సిస్టులు కూడా ఉంటాయి. అవి వచ్చేసి డెర్మాయిడ్ సిస్ట్, సింపుల్ సిస్ట్, హెమరేజిక్ సిస్ట్, అలాంటి సిస్టులు ఉంటాయి. యూట్రస్ విషయానికి వస్తేనేమో, యూట్రస్ విషయంలో బ్లాక్ స్పాట్స్ చూస్తున్నారు కదా, ఇవి ఎండోమెట్రోసిస్ అంటారు ఈ బ్లాక్ స్పాట్స్ని. దాంతోపాటు ఇవి చూసారు కదా, ఈ ఎల్లో కలర్ రౌండ్ షేప్డ్ దీన్ని ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి పైన ఉంటే పర్వాలేదు, కానీ ఎప్పుడైతే ఈ మధ్య పొరను డిస్టర్బ్ చేస్తే ప్రెగ్నెన్సీ రావడం కష్టం. కాబట్టి వీటిని ఇలాంటి కండిషన్స్ మనం లాప్రోస్కోపీ ద్వారా చూడడంతో పాటు ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. లాప్రోస్కోపీ ద్వారా చేసే ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఉంటే ట్యూబల్ కెనలైజేషన్ చేసి ట్యూబల్ పేటెంట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాము. అలాగే ఓవరీస్లో PCOD ఉన్న వాళ్ళకి ఓవరిన్ డ్రిల్లింగ్ చేస్తాము. సింపుల్ సిస్ట్ కానీ డెర్మాయిడ్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు ఉంటే వాటికి సిస్టెక్టమీ చేస్తాము. ఈ గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్స్కి ఏమో లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ చేస్తాము. అలాగే ఎండోమెట్రోసిస్ కేసెస్లో అయితే వాటిని బర్న్ చేస్తామన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలా ఈవెన్ IUI, IVF వెళ్ళే వాళ్ళలో కూడా సక్సెస్ రేటు పెరుగుతుంది. ఓపెన్ సర్జరీస్తో కంపేర్ చేస్తే లాప్రోస్కోపీ సర్జరీ ఈజీగా ఉంటుంది. దాంతోపాటు బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది, పెయిన్ తక్కువగా ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో ప్రిఫర్ ఏ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఫర్ ఇన్ఫర్టిలిటీ కేసెస్.